ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఫర్ ద స్పిరిట్ గాడ్ గేవ్ అస్ does not make us timid but gives us power, love and self-discipline. 2 Timothy chapter 1 verse 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ఎన్నుకున్న దేవుడు, మనకు తోడై నిత్యము కాచి కాపాడుతున్న మన పరమ తండ్రి మనకు భయపడే నిగ్రహము లేని ప్రేమ లేని ఆత్మనివ్వలేదు. ఆయన మనల్ని ధైర్యముగా ఉండేలాగునే ఈ లోకములో మనల్ని ఉంచాడు. కానీ ఈ లోకము నీకు భయం కలిగించే ఆత్మనిస్తుంది. నిన్ను కలవరపరిచే విధమైనటువంటి వార్తలు నీ యొద్దకు తెస్తుంది. నిన్ను బాధపరిచే విధంగానే ప్రవర్తిస్తుంది. నిన్ను పిరికి వ్యక్తిగా, ప్రేమ లేని కఠినమైన కసాయి వ్యక్తిగా మారుస్తుంది. అవునండి, ఎవరినైనా, ఎటువంటి హంతకుడినైనా, ఎటువంటి కసాయి వ్యక్తినైనా మనం చూస్తే అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఆ వ్యక్తి మొదటి నుండి అలాగే ఉండేవాడా? పుట్టుకతో క్రూరుడా అంటే కాదు. పుట్టుకతోనే భయస్థుడా అంటే కాదు. పుట్టుకతోనే దుర్మార్గుడా అంటే ఏమాత్రము కానే కాదు. ఈ లోకము అనగా మనుష్యులు, వారి ప్రవర్తన, పరిస్థితుల ప్రభావం, అపవాది యొక్క ప్రణాళికలు ఏవైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతని యొక్క మార్పుకు కారణమవుతారు. ఒక రాక్షసుడిలా, ఒక దొంగలా, ఒక వ్యభిచారిలా, ఒక భయస్థుడిలా మారేలా ఈ లోకమే చేస్తుంది. చూడండి, పుట్టిన బిడ్డ ఎదుగుతున్న సమయంలో నిప్పుకు భయపడదు, నీటికి భయపడదు, పెద్ద తుఫాన్ వస్తుందని చెప్పినా భయపడదు. అదేవిధంగా అందరిపైన ఒకే రకమైన ప్రేమను చూపిస్తుంది. 10 మంది చంపిన వ్యక్తిని, నరహంతకుణ్ణి తీసుకొచ్చి ఆ చిన్న బిడ్డ ముందు ఉంచితే ఆ బిడ్డ అతన్ని చూసి చిరునవ్వులు చిందిస్తుందే కానీ మనలా అతన్ని చూసి భయపడదు, అతన్ని చూసి అసహించుకోదు, అతన్ని చూసి హృదయములో సనుక్కోదు. ఎందుకు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నామంటే, దేవుడు మనల్ని ఈ లోకంలోకి పంపేటప్పుడు లేదా పుట్టించేటప్పుడు మనలో భయం పెట్టలేదు, మనలో పిరికితనం పెట్టలేదు, మనలో ద్వేషం పెట్టలేదు, మనలో ఈ లోకాశలు పెట్టలేదండి. మరి ఇవన్నీ ఎక్కడి నుండి మనలోకి వచ్చాయి అంటే, అపవాది అనగా ఈ లోక సంబంధులు, దేవుణ్ణి తెలియని వారు ఇవన్నీ చిన్ననాటి నుండే మనలో నింపుతూ వచ్చారు. భయపడని వ్యక్తికి భయం అంటే ఏమిటో నేర్పారు. ఎటువంటి చెడు కోరికలు లేని వ్యక్తికి ఈ లోకాశలు అలవరిచారు. ద్వేషము, కోపం అంటే ఏమిటో అర్థం కాని సమయంలో ఎలా ద్వేషించాలి, ఎలా కోపించాలి అనేది కూడా ఈ లోకమే నేర్పించిందండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీలో భయం ఉన్నదా? నీవు పిరికి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నావా? నీవు ప్రేమ లేని వ్యక్తివిగా ఉన్నావా? దేనిని చూసినా అణుచుకోలేక ఇంద్రియ నిగ్రహములు కోల్పోయావా? వాటిని బట్టి ఆలోచిస్తూ కృంగిపోతున్నావా? నేనే ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఇప్పుడు ఇలానే ఉండాలా, నాలో ధైర్యము రాదా, నాలో మంచితనం ఉండదా, నేను మంచివానిగా మారలేనా, ప్రేమ కలిగి కుటుంబంతో జీవించలేనా, అందరూ అసహించుకునే స్థితిలో, అందరూ నవ్వుకునే స్థితిలో నేనున్నాను అని దుఃఖిస్తున్నావేమో. ఇక నా జీవితం ఇంతేనా అని నువ్వు అనుకుంటున్నావేమో. నిరుత్సాహముతో ఈ రోజున జీవిస్తున్నావేమో. బాధపడకు. నీవు వాటిని జయించడానికి, నీవు వాటి నుండి బయటపడడానికి ఒక సొల్యూషన్ ఉంది. అదే సర్వశక్తి గల యేసయ్య నామం. ఆయన శక్తి ద్వారా నీవు పరిశుద్ధపరచబడి ఆయనను నిజంగా నీ హృదయములో ఉంచుకున్న ఎడల నీవు ఖచ్చితముగా నీ భయమును, నీ చెడు జీవితమును, నీ పాపపు జీవితమును జయించగలుగుతావు. ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగములు మనకు తెలియజేస్తున్నాయి, నీలో ఉన్నవాడు ఈ లోకమును జయించ
ఇచ్చాడు అని. ఈ యొక్క లోకం అంటే ఈ లోక సంబంధమైన భయం, నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ ఏవైతే నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ బలహీనత అయితే నిన్ను భయపెడుతున్నదో, ఎటువంటి పరిస్థితులు నిన్ను కఠినముగా మార్చి నిస్సహాయమైన వ్యక్తిగా మార్చి నిన్ను పిరికి వానిగా నలుగురిలో నవ్వులు పాలు చేశాయో అవన్నీ కూడా యేసయ్య మార్చివేస్తాడు. వాటన్నిటినీ నా యేసయ్య నీ నుండి తీసివేయగలడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, భయపడకు. నీకున్న ఆ వీక్నెస్ నుండి విడుదల పొందలేను అని ఆలోచించకు. శక్తి లేదని, సామర్థ్యము లేదని, ధనము లేదని, జ్ఞానము లేదని దిగులు చెందకు. దేవుణ్ణి నీవు ఆశ్రయించు. ఆయన నీకు నిబ్బరము గల, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మతో నిన్ను నింపుతాడు. నిన్ను పడిపోనివ్వడు, నిన్ను కృంగిపోనివ్వడు. నీవు ప్రతి విషయంలో అన్నిటినీ జయించేలా ముందుకు తప్పక నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడువైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడా అనువాడా, మమ్మల్ని ప్రేమించే దేవా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, మా కొరకు తిరిగి లేచిన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు, ప్రోత్సహించారు. మరి తండ్రి, మా యొక్క తండ్రి పిరికితనమును మాలో నుండి తీసివేసినటువంటి మీ యొక్క మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, నిత్యము మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతున్న మా పరమ తండ్రివని, అయా మేము భయపడే ఆత్మను మాకు మీరు ఇవ్వలేదని ధైర్యపరిచేటువంటి మీ యొక్క మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున తండ్రి నిరుత్సాహముతో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో తండ్రి, అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా మరి వారికి ఉన్నటువంటి వ్యసనాలను, వారికి ఉన్నటువంటి బాధలను, వారికి ఉన్న డిప్రెషన్లను బట్టి ఈ రోజున దిగులు చెందుతున్న వ్యక్తులుగా ఉన్నారో వారితో తండ్రి మీరు సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభా. వారి యొక్క హృదయములో ఉంచుకున్న ఆ యొక్క భయాందోళన అంతటినీ తొలగించమని బ్రతిమిలాడుతున్నాం ప్రభువా. ఈ లోక సంబంధమైనటువంటి భయము, నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ ఏవి కూడా వారిని తండ్రి అయా మరి తండ్రి ఏలుబడి చేయకుండా, కృంగదీయకుండా మీ యొక్క వాక్యము చేత వారిని తండ్రి ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి, లేవనెత్తండి తండ్రి. అయ్యా మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో, ఎటువంటి అనారోగ్య సమస్య అయినా యేసు నామములో తండ్రి ఆ యొక్క అనారోగ్య సమస్యను లయపరచండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి, అపవాది క్రియలను లయపరచండి తండ్రి. అదేవిధంగా అయా హాస్పిటల్ బెడ్స్ పై ఉండి తండ్రి నడవలేక, చూపులేక, మాట్లాడడం లేక ప్రభా ఏది కూడా తండ్రి స్పర్శ లేకుండా పడి ఉన్న వారిని తండ్రి మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను తండ్రి వారికి మీరు అనుగ్రహించమని, మీ శక్తితో వారిని నింపమని, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని తండ్రి నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి అయా. ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ అధికారమునకు తండ్రి అప్పగిస్తుండగా ప్రభా వారి కుటుంబంలో ఉన్న కలతలు, వారి కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు, అయా వ్యసనాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి, త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అవమానం అనే ఆ యొక్క వ్యసనం నుండి వారికి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, ప్రేమను విస్తరింపజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా సంతానము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డలకు తండ్రి మీ యొక్క కాపుదల హస్తము తోడుగా ఉంచండి అయా. మరి తండ్రి స్కూల్కి వెళ్ళే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వెళ్ళే మార్గం అంతటిలో మీరు తోడుగా ఉండండి. యవ్వన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన వయసులో ఈ లోకానికి వారు అట్రాక్ట్ అయిపోయి ప్రభా మరి అపవాది వేస్తున్న బంధకాల్లో బిడ్డలు పడిపోకుండా మీ యొక్క తండ్రి జ్ఞానమును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే అయా వృద్ధులుగా ఉన్నారో ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని దయచేయండి.
అదేవిధంగా నా తండ్రి వివాహాల విషయంలో గొప్ప కార్యమును జరిగించండి. మీ చిత్తంలో వారి వివాహం అవ్వునట్లుగా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగమును దయచేయండి అయా. రైతులను మీరు దీవించండి. వారు వేసిన పంట అయా మీరు సమృద్ధిగా పండడానికి కృపను చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాళ్లను, సువార్థికులను, మిషనరీస్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాము అయ్యా. మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా భారతదేశమును కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని ఎబెనేజరు అయిన యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.